వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఆరోమేటిక్ సమ్మేళనాలు. ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక పార్ట్. అంతేకాకుండా నేను ఇచ్చే ప్రతి వీడియోలో దానికి సంబంధించిన నోట్స్ మరియు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. చాలామంది సైంటిస్టులు ఆరోమేటిక్ సమ్మేళనాలను గురించి వివరించారు. అందులో ముఖ్యంగా ఎల్విడ్జ్ అండ్ బ్యాడ్జర్ అనే సైంటిస్టుల గురించి వారిచ్చిన డెఫినేషన్ గురించి చూద్దాం. ఎల్విడ్జ్ అనే సైంటిస్ట్ ప్రేరేపిత రింగ్ సముదాయంను కలిగి ఉండే సమ్మేళనాలను ఆరోమేటిక్ సమ్మేళనంగా నిర్వచించాడు. అంటే ఇండ్యూస్డ్ రింగ్ స్ట్రక్చర్ ఏదైతే ఆటమ్స్ అనేవి ఏ కంపౌండ్ అయితే కలిగి ఉంటుందో దాన్ని ఆరోమేటిక్ సమ్మేళనంగా ఆయన చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెంజీన్ చూస్తే క్లియర్గా ఐడియా ఉంటుంది. దాని గురించి నెక్స్ట్ దాంట్లో చూద్దాం. నెక్స్ట్ బ్యాడ్జర్ ఆరోమేటిక్ సమ్మేళనాలు వేటిని అన్నాడంటే ఏదైతే అధిక రెజొనెన్స్ శక్తిని కలిగి ఉండి చక్రీయ సమ్మేళనం అంటే హై రెజొనెన్స్ అండ్ రింగ్ సైకిల్ స్ట్రక్చర్ కలిగి ఉన్నట్లయితే అది ఆరోమేటిక్ సమ్మేళనంగా చెప్పాడు. అంతేకాకుండా అందులో సైడ్ గా ఉండే ఏ అణువులైనా కానీ అవి కాంజుగేషన్ లో పార్టిసిపేట్ చేస్తాయని బ్యాడ్జర్ చెప్పారు. ఈ రెండు డెఫినేషన్స్ ఇంపార్టెంట్. ఏదైనా సమ్మేళనం అనేది ఆరోమేటిక్ స్వభావం కలిగి ఉండాలంటే ఈ క్రింది లక్షణాలను కలిగి ఉండాలి. ఫస్ట్ వన్ వచ్చేసి అధిక రెజొనెన్స్ శక్తి. ఈ అధిక రెజొనెన్స్ శక్తి అనేది ఏ సమ్మేళనం అయితే ఎక్కువ రెజొనెన్స్ నిర్మాణాలను ఇస్తుందో ఆ సమ్మేళనం అనేది అధిక రెజొనెన్స్ శక్తిని కలిగి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెంజీన్ చూసినట్లయితే బెంజీన్ యొక్క రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఇస్తుంది కాబట్టి ఎక్కువ రెజొనెన్స్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో ఈ బెంజీన్ యొక్క స్ట్రక్చర్ ని మనకి ఫస్ట్ టైం ఇచ్చింది కేకులే సైంటిస్ట్. ఈ కేకులే సైంటిస్ట్ స్నేక్ అనేది దాని యొక్క టేల్ ని తింటున్నట్టు ఆయన ఊహించాడు. సో ఆ విధంగా ఆయన ఊహించి బెంజీన్ కి రింగ్ స్ట్రక్చర్ ఉంటుందని ఆయన చెప్పాడు. లాన్స్డేల్ అనే సైంటిస్ట్ అతను బెంజీన్ కి స్ట్రక్చర్ తో పాటు బెంజీన్ కి డీలోకలైజ్డ్ పై ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయని అతను చెప్పాడు. కేకులే అతను బెంజీన్ కి రింగ్ స్ట్రక్చర్ ఉంటుందని ఫస్ట్ టైం చెప్పాడు. సో ఏ కంపౌండ్ అనేది ఎక్కువ రెజొనెన్స్ నిర్మాణాలు కలిగి ఉంటే దాని యొక్క రెజొనెన్స్ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా స్థిరత్వం కూడా ఆ కంపౌండ్ ది చాలా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెంజీన్ రెజొనెన్స్ శక్తి 36 కిలో క్యాలరీస్ పర్ మోల్స్. నెక్స్ట్ పిరిడిన్ 25 కిలో క్యాలరీస్ పర్ మోల్స్. అండ్ ఓపెన్ చైన్ కాంజుగేటెడ్ డైయిన్స్ అంటే సైక్లిక్ స్ట్రక్చర్ కాకుండా మనకి ఒక చైన్ లాంటి స్ట్రక్చర్ ఇచ్చిన కంపౌండ్ లో కాంజుగేటెడ్ డైయిన్స్ మీన్స్ ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉన్న స్ట్రక్చర్ ని తీసుకున్నట్లయితే అందులో రెజొనెన్స్ ఎనర్జీ వచ్చి 5 కిలో క్యాలరీస్ పర్ మోల్స్ అనేవి ఉంటుంది. సెకండ్ క్యారెక్టర్ సమతల నిర్మాణం కలిగిన అణువులు లేదా సమ్మేళనాలు అనేవి ఆరోమేటిక్ నేచర్ ని చూపిస్తాయి. సో సమతల నిర్మాణం అనేది రెజొనెన్స్ లో కోప్లేనార్ అణువులు లేదా పై ఎలక్ట్రాన్లు మాత్రమే ఉంటాయి. ఎగ్జాంపుల్ బెంజీన్ అనేది రెజొనెన్స్ నిర్మాణాలని ఫామ్ చేస్తుంది. రెజొనెన్స్ నిర్మాణాలను ఏ విధంగా చూపిస్తుంది? బెంజీన్ లో ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉండడం వల్ల మనకి రెజొనెన్స్ నిర్మాణం అనేవి పాసిబుల్ అవుతాయి. సో ఈ పై ఎలక్ట్రాన్స్ వల్ల అది సమతల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సో ఈ సమతల నిర్మాణం కలిగి ఉన్నట్లయితే అది ఆరోమేటిక్ కంపౌండ్. ఇది సెకండ్ క్యారెక్టర్. థర్డ్ చూసినట్లయితే పై ఎలక్ట్రాన్లు యొక్క డీలోకలైజేషన్. పై ఎలక్ట్రాన్స్ మనకి బెంజీన్ లోపల 3 పై బాండ్స్ అనేవి కలిగి ఉంటాయి. ఈ 3 పై బాండ్స్ కలిసి టోటల్ 6 పై ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయండి. ఒక బాండ్ లో 2 పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 3 పై బాండ్స్ ఉన్నాయి. 1 2 3 పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి 6 పై ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. 6 కార్బన్స్ అనేవి 6 హైడ్రోజన్స్ తో బాండ్ ఫామ్ చేసి
ఒక షడ్భుజాకార నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఈ షడ్భుజాకారం అనేది 120 డిగ్రీని చూపిస్తుంది. సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి, పై బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ రెండు కార్బన్ల మధ్య సింగిల్ బాండ్ ఉంటే దట్ ఈస్ సిగ్మా బాండ్. కార్బన్ కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఉన్నట్లయితే కింద సిగ్మా బాండ్, పైన పై బాండ్ ని ఫామ్ చేస్తుంది. ట్రిపుల్ బాండ్ ఉన్నట్లయితే కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉన్నట్లయితే డౌన్ లో ఒకటి మాత్రమే సిగ్మా బాండ్, రిమైనింగ్ 2 అనేవి పై బాండ్స్ ని ఫామ్ చేస్తూ ఉంటుంది. సో ఈ పై బాండ్స్ అనేవి మనకి డీలోకలైజేషన్ అంటే ఈ పై ఎలక్ట్రాన్స్ అనేవి అన్నీ కలిసిపోయి ఒక వలయం లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. సో ఏదైనా కంపౌండ్ అనేవి పై ఎలక్ట్రాన్ల యొక్క డీలోకలైజేషన్ అయినట్లయితే ఆ కంపౌండ్ అనేది అరోమేటిక్ కంపౌండ్. కాంజుగేటెడ్, అన్కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, రెండు చైన్ స్ట్రక్చర్స్. ఫస్ట్ వన్ 1,3 పెంటాడైయిన్. పెంటాడైయిన్స్ అంటే ఇక్కడ ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉన్నట్లయితే దాన్ని కాంజుగేటెడ్ కంపౌండ్ అని అంటారు. అంటే ఒక డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్ ఆల్టర్నేట్ గా ఉన్నట్లయితే దాన్ని కాంజుగేటెడ్ కంపౌండ్స్ అని అంటారు. ఇక్కడ ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉండడం వల్ల ఇక్కడ ఈ p ఆర్బిటాల్ అనేవి ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా ఓవర్లాప్ అయినట్లయితే ఆ కంపౌండ్ అనేది స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది, ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1,4 పెంటాడైయిన్. అంటే ఒక డబుల్ బాండ్ ఉంది, 2 సింగిల్ బాండ్స్ ఉండి నెక్స్ట్ డబుల్ బాండ్ వచ్చినట్లయితే దాన్ని అన్కాంజుగేటెడ్ డైయిన్స్ అని అంటారు. అంటే డబుల్ బాండ్ ఉండి 2 సైడ్స్ డబుల్ బాండ్ ఉండి ఎన్ని సింగిల్ బాండ్స్ అయినా ఉన్నట్లయితే అది కాంజుగేషన్ లో లేదు అని అంటారు. ఓవర్లాప్ కావాలి అని అంటే మధ్యలో డబుల్ బాండ్ ఉండాలి, కానీ ఇక్కడ డబుల్ బాండ్ అనేది పాసిబుల్ కాలేదు కాబట్టి ఇది స్థిరత్వాన్ని కలిగి ఉండదు. సో మనకి ఓవర్లాప్ అయినట్లయితే మనకి ఆ కంపౌండ్ యొక్క స్థిరత్వం ఉంటుంది, ఆ కంపౌండ్ అనేది అరోమేటిక్ క్యారెక్టర్ ని చూపిస్తూ ఉంటుంది. ఫోర్త్ క్యారెక్టర్ అరోమేటిక్ సెక్స్టెట్ లేదా అరోమేటిక్ లూప్. అరోమేటిక్ సెక్స్టెట్ లేదా అరోమేటిక్ లూప్ ని ఏవైతే కలిగి ఉంటాయో ఆ సమ్మేళనాలు అరోమేటిక్ సమ్మేళనాలుగా చెప్పవచ్చు. ప్రతి కార్బన్ అనేది sp2 హైబ్రిడైజేషన్ ని చూపిస్తుంది. ప్రతి కార్బన్ అనేది 2p ఆర్బిటాల్ అనేవి సంకరీకరణలో పార్టిసిపేట్ చేయవు. సంకరీకరణంలో పాల్గొని ఈ p ఆర్బిటాల్లో మనకి ప్రతి p ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ప్రతి కార్బన్ అనేది ఒక ఎలక్ట్రాన్ ని కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి కలిసిపోయి మనకు ఒక వలయం లాంటి నిర్మాణాన్ని లేదా ఒక లూప్ ని అనేది ఏర్పరుస్తుంది. ఈ విధంగా ఏర్పరచడం వల్ల మనకి ఆ కంపౌండ్ కి అరోమేటిక్ లక్షణం అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెంజిన్ లో అరోమేటిక్ రావడానికి రీజన్ పై ఎలక్ట్రాన్స్ యొక్క లూప్ అనేది ఫామ్ అవ్వడం. అరోమేటిక్ సెక్స్టెట్ అంటే 6 ఎలక్ట్రాన్స్ అనేవి కలిసిపోయి ఒక లూప్ ని ఫామ్ చేస్తూ ఉంటాయి. కొన్ని ఇంకా చూసినట్లయితే ఫిరోల్ లో సేమ్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక పై బాండ్ ఉంటుంది, ఇక్కడ ఒక పై బాండ్ ఉంటుంది, ఇక్కడ ఒక పై బాండ్ అనేది ఉంటుంది. ఈ బాండ్స్ అనేవి కలిసిపోయి మనకి 6 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఎందుకు ఫామ్ అయ్యాయంటే sp2 హైబ్రిడైజేషన్. ఈ sp2 హైబ్రిడైజేషన్ లో ప్రతి కార్బన్ అనేది ఒక 2p ఆర్బిటాల్స్ అనేవి సంకరీకరణంలో పాల్గొనవు. ఈ 6 ఎలక్ట్రాన్స్ కలిసిపోయి మనకు ఒక వలయం లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. సో ఈ వలయం ఏర్పడడం వల్ల ఈ కంపౌండ్ ఫిరోల్ అనేది అరోమేటిక్ క్యారెక్టర్ ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూరాన్. ఎప్పుడు కానీ అరోమేటిక్ నేచర్ ఆర్ ఎలక్ట్రాన్స్ ని మనము కౌంట్ చేయాలి అని అంటే ఈ వలయం లోపల ఉన్న అంటే ఈ సైకిల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రమే కౌంట్ చేయాలి. ఈ రింగ్ లో ఉన్న లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ ని మాత్రమే కౌంట్ చేయాలి, అవుట్ సైడ్ ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రం కౌంట్ చేయొద్దు. సో ఇక్కడ మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 6 ఎలక్ట్రాన్స్ కలిపి ఒక వలయాన్ని ఏర్పరుస్తుంది. సో దీన్ని అరోమేటిక్ సెక్టెట్ లేదా అరోమేటిక్ లూప్ అని అంటారు. నెక్స్ట్ థయోఫిన్ కూడా
సో ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ లోపల ఉన్నాయి, అవుట్ సైడ్ ఎలక్ట్రాన్స్ ని కౌంట్ చేయొద్దండి. థయోఫిన్. సో ఈ అన్ని కంపౌండ్స్ అనేవి అరోమాటిక్ కంపౌండ్స్ అండి. లాస్ట్ రూల్ 4n+2 పై ఎలక్ట్రాన్ లేదా హకెల్ నియమం. ఏదైతే హకెల్ నియమాన్ని పాటిస్తాయో వాటిని అరోమాటిక్ కంపౌండ్స్ అని అంటారు. ఏవైతే అరోమాటిక్ హకెల్ నియమాన్ని పాటించావో వాటిని నాన్ అరోమాటిక్ కంపౌండ్స్ అని అంటారు. సో ఇక్కడ కంపౌండ్స్ అనేవి 2, 6, 10, 14 పై ఎలక్ట్రాన్లు కలిగి ఉన్న సైక్లిక్ కంపౌండ్స్ మాత్రమే అరోమాటిక్ సమ్మేళనాలు. ఈ అరోమాటిక్ కంపౌండ్స్ ని తిరిగి 2 టైప్స్ గా డివైడ్ చేశారు, బెంజనాయిడ్ అండ్ నాన్ బెంజనాయిడ్ కంపౌండ్స్ అని. బెంజనాయిడ్ అంటే బెంజిన్ లాంటి రింగ్ స్ట్రక్చర్ ని కలిగి ఉండి దాని యొక్క హకెల్ నియమాన్ని పాటించినట్లయితే దాన్ని బెంజనాయిడ్ కంపౌండ్స్ అని అంటారు. సో ఈ నాన్ బెంజనాయిడ్ కంపౌండ్స్ అనేవి హకెల్ నియమాన్ని పాటిస్తాయి కానీ బెంజిన్ లాంటి రింగ్ స్ట్రక్చర్ ని కలిగి ఉండవు. ఇక్కడ మనకి 2 టైప్స్ కంపౌండ్స్ అనేవి ఉంటాయి, గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. మోనోసైక్లిక్ అండ్ పాలిసైక్లిక్ కంపౌండ్స్ అండి. మోనోసైక్లిక్ అంటే ఒకే ఒక రింగ్ స్ట్రక్చర్ ని కలిగి ఉన్నట్లయితే దాన్ని మోనోసైక్లిక్ పాలీఈన్స్ అని అంటారు. పాలీఈన్స్ మీన్స్ ఆల్టర్నేట్ మోర్ దెన్ 2 డబుల్ బాండ్స్ ఆ స్ట్రక్చర్ లో ఉన్నట్లయితే పాలీఈన్స్ అని అంటారు. పాలిసైక్లిక్ పాలీఈన్స్. పాలిసైక్లిక్ పాలీఈన్స్ మీన్స్ 2 లేదా అంతకంటే ఎక్కువ రింగ్ స్ట్రక్చర్స్ ని ఆ కాంపౌండ్ కలిగి ఉన్నట్లయితే దాన్ని పాలిసైక్లిక్. పాలీఈన్స్ అంటే మోర్ దెన్ 2 డబుల్ బాండ్స్ ఆ స్ట్రక్చర్ లో ఉన్నట్లయితే దాన్ని పాలిసైక్లిక్ పాలీఈన్స్ అని అంటారు. సో హకెల్ నియమాన్ని పాటించే బెంజనాయిడ్ సమ్మేళనాలు ఉదాహరణలు. బెంజనాయిడ్ మీన్స్ రింగ్ స్ట్రక్చర్ ని కలిగి ఉండి హకెల్ నియమాన్ని పాటించే కంపౌండ్స్ ని బెంజనాయిడ్ కంపౌండ్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెంజిన్. బెంజిన్ లో మనకి నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 3 పై బాండ్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు 4n+2 ఫార్ములాని అప్లై చేసి చూడండి. 4n ఇక్కడ n మీన్స్ 1 కింద కన్సిడర్ చేస్తారు. n అంటే ఇంటీజర్. దీన్ని 1 కింద ఎందుకు కన్సిడర్ చేస్తారంటే ఒకటే రింగ్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి, బెంజిన్ రింగ్ స్ట్రక్చర్ ఒకటే ఉంది కాబట్టి n = 1. సో మీకు 4 × 1 + 2 ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని వస్తాయి? 6 పై ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయి. సో 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే ఆ కాంపౌండ్ అనేది అరోమాటిక్ కాంపౌండ్. మన ఈ రూల్ ని అప్లై చేయకుండా ఈజీగా కూడా చెప్పొచ్చు. ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? 1, 2, 3 పై బాండ్స్ ఉన్నాయి. సో 3 × 2. సో 3 × 2 = 6 పై ఎలక్ట్రాన్స్ అనేవి ఈ బెంజిన్ లో ఉన్నాయి. నేను 2 ఎందుకు యాడ్ చేశానంటే ఒక బాండ్ అనేది 2 ఎలక్ట్రాన్స్. ఒక బాండ్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి నేను 2 తోని మల్టిప్లై చేస్తున్నాను. సో ఈజీగా మనం ఈ రూల్ ని అప్లై చేయకుండా కూడా మనం చెప్పొచ్చు ఒక కాంపౌండ్ లో ఎన్ని పై ఎలక్ట్రాన్లు ఉన్నాయో. నెక్స్ట్ పాలీన్యూక్లియర్ అరోమాటిక్ కంపౌండ్స్. నాఫ్థలిన్. నాఫ్థలిన్ లో నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. 5 × 2 = టోటల్ 10 పై ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఈ రూల్ ని అప్లై చేసి కూడా చూడండి. ఇక్కడ మనకి n = 2 అనేది వస్తుంది. 2 మీన్స్ ఇక్కడ ఎన్ని రింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి? 2 రింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కాబట్టి n = 2 వస్తుంది. హకెల్ రూల్స్ ని అప్లై చేసి చూడండి, టోటల్ 10 పై ఎలక్ట్రాన్స్ వస్తుంది. నెక్స్ట్ యాంథ్రసిన్. ఇందులో నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ 1, 2, 3, 4, 5, 6, 7. 7 × 2. సో టోటల్ 14 పై ఎలక్ట్రాన్స్ అనేవి యాంథ్రసిన్ లో ఉన్నాయి. సో 14 ఉంది కాబట్టి ఇది హకెల్ రూల్ ని ఫాలో అవుతుంది. నాఫ్థలిన్ కూడా 10 పై ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి అరోమాటిక్ కాంపౌండ్.
ఆంథ్రసీన్ కూడా aromatic compound. ఇక్కడ N is equal to 1 2 3 ring structures ఉన్నాయి కాబట్టి N is equal to 3. హకెల్ రూల్ ని అప్లై చేసి చూడండి. నెక్స్ట్ ఫినాంథ్రిన్ లో నెంబర్ ఆఫ్ pi ఎలక్ట్రాన్ 1 2 3 4 5 6 7. సో 7 into 2 equals 14 pi electrons అనేవి ఫినాంథ్రిన్ లో ఉన్నాయి. సో 14 pi electrons ఉన్నాయి కాబట్టి ఇది కూడా aromatic compound. ఇక్కడ N is equal to ఎన్ని నెంబర్ ఆఫ్ రింగ్ స్ట్రక్చర్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి కాబట్టి 3 కింద కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ పైరిన్ లో pi electrons 1 2 3 4 5 6 7 8. సో నెంబర్ ఆఫ్ pi electrons 8 ఉన్నాయి. 8 into 2 టోటల్ 16 pi electrons ఉన్నాయి కాబట్టి ఇది కూడా aromatic compound. హకెల్ నియమాన్ని పాటించే నాన్ బెంజనాయిడ్ సమ్మేళనాలు ఉదాహరణలు. సో ఇక్కడ నాన్ బెంజనాయిడ్ అంటే ఏదైతే బెంజిన్ రింగ్ స్ట్రక్చర్ ని కలిగి ఉండకుండా హకెల్ నియమాన్ని పాటించినట్లయితే ఆ కంపౌండ్స్ ని నాన్ బెంజనాయిడ్ కంపౌండ్స్ అని అంటారు. ఇక్కడ హెట్రోసైక్లిక్ కంపౌండ్స్ చూడండి. హెట్రో అంటే డిఫరెంట్ ఆటమ్స్ అనేవి ఆ సైక్లిక్ అటాచ్ అయి ఉంటే హెట్రోసైక్లిక్ కంపౌండ్స్ అని అంటారు. ఫస్ట్ వన్ ఫిర్రోల్. టోటల్ 6 pi electrons అనేవి ఉన్నాయి. ఎన్ని pi bonds ఉన్నాయి 2 pi bonds ఉన్నాయి. ఇక్కడ 2 lone pair electrons ఉన్నాయి. ఇవి ఇన్సైడ్ సైకిల్ లో ఉన్నాయి. సో ఈ 2 lone pairs ని ఒక బాండ్ కింద కన్సిడర్ చేస్తారు. సో నెంబర్ ఆఫ్ pi electrons అనేవి 3 into 2 ఈక్వల్ 6 pi electrons ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యూరాన్ లో కూడా నెంబర్ ఆఫ్ pi electrons ఎన్ని అవుతాయి టోటల్ 2 pi bonds ఉన్నాయి. 1 లోన్ పేర్ అనేది ఇన్సైడ్ లో ఉంది. ఆల్రెడీ మీకు చెప్పాను అవుట్ సైడ్ రింగ్ కి అవుట్ సైడ్ లో ఉన్న pi electrons ని కౌంట్ చేయదు. ఇక్కడ మనకి టోటల్ 6 electrons అనేవి వస్తాయి. 6 pi electrons. థయోపిన్ లో కూడా అంతే 2 pi bonds ఉన్నాయి. 1 pair of electrons ఇన్సైడ్ లో ఉన్నవి. సో టోటల్ 3 pi electrons into 2. ఆర్ మీరు హకెల్ నియమాన్ని కూడా అప్లై చేసి చూడండి. బట్ ఈ అవుట్ సైడ్ ఎలక్ట్రాన్స్ ని మాత్రం కన్సిడర్ చేయొద్దు. నెక్స్ట్ పైరిడిన్ లో ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ సింగిల్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అనేవి యాక్చువల్ గా ఇవి అవుట్ సైడ్ ఉన్నాయి. రాంగ్ ప్రింట్ పడింది. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి అవుట్ సైడ్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ pi bonds ఎన్ని ఉన్నాయి మనకి 3 pi bonds అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి బెంజిన్ రింగ్ స్ట్రక్చర్ ని చూపించలేదు. సో బెంజిన్ రింగ్ స్ట్రక్చర్ ని చూపించలేదు కాబట్టి వీటిని నాన్ బెంజనాయిడ్ కంపౌండ్స్ అని అంటారు. నెక్స్ట్ aromatic ions. aromatic ions లో చూసినట్లయితే ఫస్ట్ వన్ సైక్లోప్రొపీనైల్ లో మనకి ఉన్న pi bonds అన్ని ఓన్లీ 1 pi bond అనేది ఉంటుంది. ఇక్కడ N is equal to 0 కింద కన్సిడర్ చేస్తారు. కన్సిడర్ చేయడం వల్ల మనకి 4 into 0 plus 2 నేను హకెల్ నియమాన్ని అప్లై చేశాను. సో టోటల్ 2 pi electrons అనేవి ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ సైక్లోపెంటాడైఈనల్. సో ఇక్కడ మనకి 2 pi bonds ఉన్నాయి. ఈ 2 pi bonds తోని ఇంకొక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఉన్నాయి. ఈ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి 6 pi electrons. సో ఇక్కడ మనకి N is equal to 1 కింద కన్సిడర్ చేస్తాము. ఇవన్నీ కూడా ఈ పైన అన్నిటికీ కూడా N is equal to 1 కింద కన్సిడర్ చేస్తారు. ఇది కూడా N is equal to 1 కింద కన్సిడర్ చేస్తారు. సో నెంబర్ ఆఫ్ pi bonds 3 pi bonds into 2. సో 6 pi electrons అనేవి ఫామ్ అవుతాయి. సో ట్రైఈనైల్ క్యాటయాన్ని ట్రోపీలియం అయాన్ కూడా అంటారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అరోమేటిక్ కంపౌండ్స్ ని తిరిగి 3 టైప్స్ గా డివైడ్ చేశాడు. 3 టైప్స్ గా ఏ విధంగా డివైడ్ చేశారంటే ఆ కంపౌండ్ అనేది ఈ 3 క్యారెక్టర్స్ ని కలిగి ఉండి
హకెల్ నియమాన్ని అంటే 4n+2 నియమాన్ని కలిగి ఉన్నట్లయితే వాటిని అరోమేటిక్ కంపౌండ్స్ అని అంటారు. ఈ 3 క్యారెక్టర్స్ ని కలిగి ఉండి హకెల్ నియమాన్ని పాటించకుండా 4n పై ఎలక్ట్రాన్స్ ని కలిగి ఉన్నట్లయితే వాటిని యాంటీ అరోమేటిక్ కంపౌండ్స్ అని అంటారు. ఈ 3 క్యారెక్టర్స్ ఏ ఒక్కటి లేకపోయినా దాన్ని నాన్ అరోమేటిక్ కంపౌండ్స్ కింద డివైడ్ చేశారు. సో ఫస్ట్ అరోమేటిక్ కంపౌండ్స్ సైక్లిక్ స్ట్రక్చర్ ఉండాలి, చక్రీయ నిర్మాణాన్ని కలిగి ఉండాలి, సమతల నిర్మాణం ఉండాలి, కాంజుగేటర్ లో డబుల్ బాండ్స్ అనేవి ఉండాలి. డబుల్ బాండ్స్ అనేవి కాంజుగేటర్ లో ఉండి 4n+2 పై ఎలక్ట్రాన్ కలిగి ఉన్నట్లయితే వాటిని అరోమేటిక్ కంపౌండ్స్ అని అంటారు. కంపౌండ్స్ యొక్క పై ఎలక్ట్రాన్ 2, 6, 10 అండ్ 14, 18 ఉంటాయో పై ఎలక్ట్రాన్స్ అనేవి ఆ కంపౌండ్ ఈ పై ఎలక్ట్రాన్స్ ని కలిగి ఉంటుందో అవి మాత్రమే అరోమేటిక్ కంపౌండ్స్ అని అంటారు. 4, 8, 12, 16 అండ్ 20 పై ఎలక్ట్రాన్స్ ని కలిగి ఉన్నట్లయితే వాటిని యాంటీ అరోమేటిక్ కంపౌండ్స్ అని అంటారు. ఇవి హకెల్ నియమాన్ని పాటించవు. బట్ ఈ 3 క్యారెక్టర్స్ అనేవి దాంట్లో ఉంటాయి. సైక్లిక్ స్ట్రక్చర్ ఉంటుంది, ప్లేనార్ స్ట్రక్చర్ ఉంటుంది, కాంజుగేటర్ డబుల్ బాండ్స్ అనేవి ఉంటాయి. సో ఏవి లేనట్లయితే దాన్ని నాన్ అరోమేటిక్ అని అంటారు. అరోమేటిక్ అండ్ యాంటీ అరోమేటిక్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ అండి. దానిలో సైక్లిక్ స్ట్రక్చర్ ఉంటుంది, వాటిలో ఫుల్లీ కాంజుగేటెడ్ అంటే ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉంటాయి. ఆ స్ట్రక్చర్ అనేది ప్లేనార్ లో ఉంటుంది. సో ఏవి మనకి అరోమేటిక్ అనేది 2 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి, తర్వాత 6 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి, ఇక్కడ 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇవి మాత్రమే మనకి అరోమేటిక్ కంపౌండ్స్ అండి. సో ఈ అన్ని కూడా మనకి ఏంటి 4n+2 రూల్ ని ఫాలో అవుతాయి, అంటే హకెల్ రూల్ ని ఫాలో అవుతాయి. తర్వాత ఏవైతే 4 పై ఎలక్ట్రాన్స్, ఇక్కడ పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 8 పై ఎలక్ట్రాన్స్ అండ్ 12, 16, 20 పై ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని యాంటీ అరోమేటిక్ అని అంటారు. సో ఇవి యాంటీ అరోమేటిక్ కంపౌండ్స్ అండి. సో మీరు మీ ఓన్గా ఒకసారి ఈ హకెల్ రూల్ని అప్లై చేసేసి ఇవి ట్రై చేయండి. వీలైతే ఆన్సర్స్ని పోస్ట్ చేయండి. ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవి థియరీకి చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ మీకు ఈ టాపిక్ కానీ ఇంకా ఏదైనా టాపిక్ ఇంగ్లీష్లోనే కావాలి అని అనుకుంటే ఇంగ్లీష్లో కూడా నేను సపరేట్గా ఒక ఛానల్ని ఓపెన్ చేశాను. యూట్యూబ్ ఛానల్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు ఒకసారి చూడండి. మీకు ఇంకా ఏవైనా టాపిక్స్ కావాలి అని అనుకుంటే ప్లీజ్ write in the comment section. Thank you.